అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా 29 మార్చి 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదకేలి లేదా పద వినోదం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం వసంత ఋతువు 3 అక్షరాలు రావాలన్నారు. ఆమని సరిపోతుందండి. తర్వాత 1 నిలువు దుఃఖం వేదన 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆర్తి సరిపోతుందండి. తర్వాత 2 నిలువు శివుడు పరమాత్మ 5 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిరంజనుడు అన్న నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం కంత చిల్లి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంధ్రం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం రోగం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి రుజా అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం పొడి పొడి నుసి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ను మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నుగ్గు అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం నరలోకాధిపతి 3 అక్షరాలు రావాలన్నారు. యముడు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 14 నిలువు నీడ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు యా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఛాయ సరిపోతుందండి. తర్వాత 20 నిలువు ముద్దులొలికే చిన్నది 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముద్దు గుమ్మ సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మగువ అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 27 నిలువు మానవుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మనిషి సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం పుల్లని కాయలనిచ్చే చెట్టు 2 అక్షరాలు రావాలి. మనకు నిమ్మ అన్న పదం మనం 27 నిలువు 20 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 3 అడ్డం ఓడలో ఉంది నీడలోనూ ఉంది 1 అక్షరమే రావాలి. ఓడలోను నీడలోనూ ఉన్న ఒక అక్షరం వచ్చి డా అండి కాబట్టి 3 అడ్డం డా సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం అడ్డం 3తో గారె 1 అక్షరం రావాలన్నారు. అడ్డం 3 మనకు డా వచ్చింది కాబట్టి వడ అన్న పదం అయితే సరిపోతుందండి. కాబట్టి 4 అడ్డం వా రాస్తే చాలండి. తర్వాత 5 అడ్డం చాలా చిన్న పడవ 2 అక్షరాలు రావాలన్నారు. తెప్ప సరిపోతుందండి. తర్వాత 5 నిలువు పడవకు ఉండే తెర గాలి చీర 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తెర చాప సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం భార్య 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దార అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం వేగులు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చారులు అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. ప్రతి ఆదివారం మనం 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాను కదండి. అలాగే ఈ వారం ఈ పదబంధం పూర్తి చేయడం వల్ల నేను చారులు అంటే వేగులు అని అర్థం వస్తుందని క్లూస్ ఆధారంగా తెలుసుకున్నానండి. అలా మీరేమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పదబంధం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 10 నిలువు అలసట 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అలుపు అన్న పదం సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం రుణం 2 అక్షరాలు రావాలి. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అప్పు సరిపోతుందండి.
తర్వాత 6 నిలువు పాదరక్ష 2 అక్షరాలు రావాలి. మనకు పు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చెప్పు సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం పట్టణం పింఛం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పురి సరిపోతుందండి. తర్వాత 8 నిలువు ఒద్దిక వినయం 4 అక్షరాలు రావాలన్నారు. అనకువ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 12 అడ్డం కన్ను పక్క భాగం ఇక్కడ దెబ్బ తగిలితే ప్రమాదం అంటారు 3 అక్షరాలు రావాలి. మనకు నా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కనత సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. కన్నుకు చెవికి మధ్యలో ఉన్న భాగాన్ని కనత అంటారంట. తర్వాత 21 అడ్డం రోత చీదర 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా వా వచ్చింది కాబట్టి ఏవగింపు అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 16 నిలువు బాణలిలో వేయించు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి వేపు సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం ఈ చెట్టు గాలి చాలా మంచిది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వేప అన్న పదం మనం 5 నిలువు 16 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 21 నిలువు విశ్వనాథ వారి ప్రసిద్ధ నవల సినిమా కూడా వచ్చింది 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఏకవీర సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం సందేహం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి శంక సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం ఒక తంత్రి వాయిద్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వీణ సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం నక్షత్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి తార సరిపోతుందండి. తర్వాత 31 నిలువు రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే డాంబరు 2 అక్షరాలు రావాలి. మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి తారు సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం 1, 2, 3 వీటిని కూడినా గుణించినా వచ్చే ఫలితం 2 అక్షరాలు రావాలన్నారు. 1 + 2 + 3 6 అవుతుందండి. అలాగే 1 × 2 × 3 వేసినా కూడా 6 అవుతుంది. మనకు 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి 6 సరిపోతుందండి. తర్వాత 35 నిలువు స్కూళ్ళకు సెలవు రోజు 4 అక్షరాలు రావాలన్నారు. ఆదివారం సరిపోతుందండి. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 38 అడ్డం పత్తి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ది 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి దూది సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం ఆలయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి మందిరం సరిపోతుందండి. తర్వాత 43 నిలువు పొగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ధూమం సరిపోతుందండి. తర్వాత 22 నిలువు విత్తనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గిమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గింజ సరిపోతుందండి. తర్వాత 18 నిలువు శత్రువులు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రిపులు అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం తనయులు 4 అక్షరాలు రావాలన్నారు. మన కొడుకులు అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 నిలువు హాని చెరుపు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి కీడు సరిపోతుందండి. తర్వాత 25 నిలువు సిగా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కొప్పు సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం
ఆపద ప్రమాదం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ముప్పు సరిపోతుందండి. తర్వాత 29 నిలువు మౌక్తికం నీటి పూస 2 అక్షరాలు రావాలన్నారు. మౌక్తికం అంటే ముత్యం, మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ముత్యం సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం నిజం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు త్యం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సత్యం సరిపోతుందండి. తర్వాత 32 నిలువు చెప్పుడు శబ్దం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సద్దు సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం ఖాతా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పద్దు సరిపోతుందండి. తర్వాత 36 నిలువు మగడు భర్త 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పతి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం వానరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కోతి సరిపోతుందండి. తర్వాత 44 అడ్డం రామాయణం రాసిందెవరు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి వాల్మీకి సరిపోతుందండి. తర్వాత 26 నిలువు పశువులు తాగే కూటి నీళ్ళు తౌడు నీళ్ళు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కుడితి సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం 25 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పాతిక అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 34 నిలువు స్వప్నం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కళ సరిపోతుందండి. తర్వాత 33 నిలువు శకుని చేతిలో ఎప్పుడు ఏం ఉంటాయి ఏకవచనంలో 3 అక్షరాలు రావాలన్నారు. శకుని చేతిలో ఎప్పుడు పాచికలు ఉంటాయి. ఇక్కడ ఏకవచనం అన్నారు కాబట్టి పాచిక అని రాస్తే సరిపోతుందండి. మనకు కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 37 అడ్డం లంగోటి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గోచి సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం కష్టజీవికి అటు ఇటు 2 అక్షరాలు రావాలి. అంటే కష్టజీవి అన్న పదంలో మొదటి అక్షరము చివరి అక్షరం రాస్తే సరిపోతుందండి. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కవి సరిపోతుందండి. తర్వాత 42 నిలువు గెలుపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విజయం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 46 అడ్డం పార్వతి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జయ అన్న నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. పార్వతీదేవికి చాలా నామాలు ఉన్నాయి, అందులో జయ ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం జలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తోయం సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం మూత్ర విసర్జన 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లఘు శంక సరిపోతుందండి. తర్వాత 45 నిలువు ఆధీనం కైవశం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వశం సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం వస్త్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వలువ సరిపోతుందండి. తర్వాత 40 నిలువు మూషికం 3 అక్షరాలు రావాలన్నారు. ఎలుక సరిపోతుందండి ఇక్కడ. అంతేనండి, ఈ వారం పదకేలి లేదా పద వినోదం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి.
అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.